ఇప్పుడు మనకి సంక్రాంతికి 5 మూవీస్ వస్తున్నాయి కదా! ఆ 5 మూవీస్‌లో 'గుంటూరు కారం', 'ఈగల్', 'నా సామిరంగ', 'హనుమాన్' అండ్ 'సైందో' ఇందులో ఏది బెస్ట్ మూవీ అవుతదనుకుంటున్నారు? గుంటూరు కారం ఎందుకని? యాక్టింగ్ పరంగా బాగుంది కాబట్టి సాంగ్స్ అంటే ఇప్పుడు మనకి 'శ్రీలీలని' చూసుకున్నట్టయితే చాలా వరకి కూడా మన సక్సెస్ఫుల్ అవుతుందా లేదు ఫ్లాప్సే ఉన్నాయి కదా! బిఫోర్ మూవీస్ అంటే ఎక్కువ ఆడలేవు. సిడీలకు లేవు కదా ఫ్లాప్స్. ఎందుకు లేవు ఇప్పుడు మన మొన్న ఒక్కటి ఉంది కదా అంతే వైష్ణవ్ తేజ్తో. అండ్ ఇంకొకటి మనకి మహేష్ బాబు సైడ్ నుంచి చూసినా కూడా సర్కార్ వారి పాట అండ్ సరిలేరు అదే సర్కార్ వారి పాట పెద్దగా ఆడలేదు. సో ఇప్పుడు 'గుంటూరు కారం' ఆడే ఛాన్స్ ఉందా? ఆడే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనకి 'శ్రీలీల' అనగానే ది బెస్ట్ డాన్సర్. సో మహేష్ బాబు పెద్దగా అన్నిట్లలో డాన్స్ ఎక్కువ వేయలేకపోయారు. బాగా చేసినాడు కదా ఇప్పుడు రీసెంట్గా బాగా చేసినాడు. అంటే ఆయన స్టేజ్కి ఆయన రేంజ్కి ఈ కుర్చీ సాంగ్ పెట్టడం కరెక్టేనా? కాదు మరి లోకల్ డైలాగ్స్ని సాంగ్ చేసి ఆయన రేంజ్కి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే? కరెక్టే. ఎంతవరకు? ఎంతవరకు అంటే 50%. 50%. ఓకే. అండ్ అన్నీ కూడా మనకి వచ్చే 5 సినిమాలు కూడా మాస్ ఎలివేషన్స్‌తో వస్తుంది. ఒక 'హనుమాన్‌ని' తీసేసి. సో ఈగల్ కూడా లేదు, పోస్ట్ పోన్ అయింది. సో ఇప్పుడు థియేటర్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు అని అంటున్నారు. మరి గుంటూరు కారంకి ఎక్కువ ఇచ్చినారు. ఎందుకని? ఫ్యాన్ బేస్, ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అంటే మిగతా అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చూడడానికి ఎక్కువ కంటెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేయొచ్చు. అలాగే మన ఇప్పుడు వెంకటేష్ మూవీ కూడా చేయొచ్చు. ఎందుకని? యాక్టింగ్ పరంగా బాగుంది. అండ్ ఇప్పుడు మనం మహేష్ బాబు కూతురు ఎవరైతే ఉందో సితారా కూడా ఇప్పుడు యాడ్స్ చేస్తుంది కదా! సో తను కూడా